మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో పువ్వుల ధరలు రెక్కలంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఒక ఫ్లవర్ మార్కెట్లో ఉన్నాము మనము. అసలు ఎందుకు ఇంత రేట్స్ అనేవి పెరిగినాయి, అసలు ఈ సీజన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది, పండగల సీజన్ కూడా అయిపోయింది. కాకపోతే పువ్వుల రేట్లు అనేవి అసలు ఎందుకు పెరిగినాయి, అసలు రేట్లకు ఎందుకు ధరలకు సంబంధించి ఎందుకు రెక్కలు వచ్చాయి అనే దానిపైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఫ్లవర్స్ మార్కెట్లో వ్యాపారస్తులు ఉన్నారు. నవాబాయ్ ఉన్నారు మనతోనే. భయ్య, ఎందుకు రేట్స్ అనేటివి పెరిగినాయి? అసలు పైన హై ఉన్నాయి రేట్స్, అందుకొరకే రేట్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. కర్ణాటకలో 350 నడుస్తుంది రేట్ ఇప్పుడు ప్రజెంట్. అందుకొరకే మేము కూడా 400 వరకు అమ్ముతున్నాం రేట్. చామంతి రేట్ ఎక్కువ ఉన్నది, బంతి కూడా 100 నడుస్తున్నది అంతే. అంటే చామంతి ధర నిన్న చూసుకుంటే 400 రూపాయలు ఉంది. ఈ రోజు ధర ఎట్లా ఉంది? 350 ఉన్నది, వాళ్ళ 350 ఉన్నది. మేము 400లకు అమ్ముతాం ఇక్కడ. అంటే నిజామాబాద్ జిల్లా అంటే చాలా పెద్ద డిస్ట్రిక్ట్, అంటే చాలా రకాల, అంటే మన పక్కన జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఫ్లవర్స్ కావచ్చు, ప్రతి దాంట్లో ప్రతి దగ్గర అంటే ఇక్కడ ఐటమ్ ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా ఐడెంటిఫై ఉంది. సో ఫ్లవర్స్కి సంబంధించి మీరు ఎక్కడెక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు, ఇక్కడ నుంచి ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఏమైనా ఉందా? ఇంపోర్టే చేసుకుంటాం మేము. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర అక్కడ నుంచి పూలు వస్తాయి మాకు. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి ఎలాంటి రకమైన ఫ్లవర్స్ వస్తాయి? బంతి పూలు వస్తాయి, మహారాష్ట్ర నుంచి బంతి పూలు వస్తాయి. కర్ణాటక నుంచి చామంతి పూలు వస్తాయి. హైదరాబాద్ వస్తాయి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వస్తాయి మాకు. ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇవి కిలోకి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఛార్జ్ అవుతుంది. క్యారెట్స్ వస్తాయి మాకు, క్యారెట్ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. వినియోగదారులు ఎవరైతే ఉంటారో, కస్టమర్స్ వస్తూ ఉంటారు, ఈ రేట్లు చూసిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారు? హై రేట్స్ ఉన్నాయని వాళ్ళు కూడా కొంచెం పరేషాన్ ఉన్నారు. రిసెప్షన్స్ నడుస్తున్నాయి ఇప్పుడు. రిసెప్షన్ అంతా అయిపోయిన తర్వాత 200కు దిగిపోతుంది మార్కెట్. అంటే ఈ పూల కొరతకి సంబంధించి మాట్లాడుకుంటే, అంటే ఈ ఎండాకాలం వల్ల ఈ ఎఫెక్ట్ ఏమైనా పడ్డదా, లేకపోతే పూలు అనేటి షార్టేజ్ కావడానికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందా? ఉన్నది, ఎండాకాలం కూడా రీజన్ ఉన్నది. పూలు తక్కువ వస్తున్నాయి, షార్ట్ ఉన్నది పూలు. అంటే మళ్ళీ యథావిధిగా పువ్వులకు సంబంధించిన ధరలు ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ యథావిధిగా హాఫ్ రేట్ అయిపోతుంది, ఒక 200 వరకు వస్తుంది 1 వీక్ తర్వాత. మీ దగ్గర ఎలాంటి రకమైన ఫ్లవర్స్ ఉన్నాయి? ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి మీ దగ్గర? 10-15 రకాల ఫ్లవర్స్ ఉంటాయి మా దగ్గర. అటు కూడా ఉన్నాయి, ఇటు కూడా ఉన్నాయి, ఇటు కూడా ఉన్నాయి. నేమ్స్ చెప్పండి. చామంతిలో 5 రకాలు ఉంటాయి, బంతిలో 2 రకాలు ఉంటాయి. ఇంకా కలర్స్ ఉంటాయి. గులాబ్ ఉంటుంది, మార్బల్ గులాబ్ ఉంటుంది, రోమియో గులాబ్ ఉంటుంది. అలాంటి వెరైటీస్ ఉంటాయి కొన్ని. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎండలు దంచి కొడుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో. ఆల్రెడీ 46 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతూ ఉంది. అంటే ఈ ఫ్లవర్స్ అనేవి ఖచ్చితంగా వాడిపోతూ ఉంటాయి మేజర్గా. సో మీరు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? వీటిని కాపాడుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కాపాడుకుంటేనే మీ దంద అనేది నడుస్తుంది. సో మీరు ఎట్లాంటి తిప్పలు పడుతున్నారు? అంటే కొంచెం మెయింటైన్ చేయాలా దాన్ని. కూలింగ్లో పెట్టాలా, ఫ్రిడ్జ్లో పెట్టాలా, దానికి కూడా ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. మాకు పవర్ బిల్ కూడా ఎక్కువ వస్తున్నది. అట్లా ఎట్లా ఉంది దంద? ఎట్లా ఉంది మరి? ఇప్పుడు సమ్మర్ సీజన్, మళ్ళీ పైగా ఇప్పుడు అన్సీజన్ కూడా ఉంది. ఒక 1 వీక్ తర్వాత స్టార్ట్ అయిపోతుంది మాకు. 3 మంత్స్ అన్సీజన్ ఉన్నది మాకు. మే, జూన్, జూలై తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ గణేష్ వస్తుంది, అప్పుడు సీజన్ ఉంటుంది మాకు. అంటే చాలా రకాలైనటువంటి, అంటే ప్రతి జిల్లాకి సంబంధించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లాకి సంబంధించి ప్రత్యేకంగా ఉంటుంది ఎప్పుడు ప్రతిసారి. అంటే వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి కూడా నిజామాబాద్కి వచ్చి ఫ్లవర్స్ తీసుకోవడానికి చాలా మంది వస్తారు. అంటే చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా, మహారాష్ట్ర నుంచి కావచ్చు, మహారాష్ట్ర బార్డర్ నుంచి. సో వాళ్ళు రేట్కి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఈ రేట్స్ చూసిన తర్వాత? అవి ఉన్నాయని వాళ్ళు కూడా పరేషాన్ ఉన్నారు. కొంచెం ఎట్లా అమ్మాలా, ఏం చేయాలా, 400 మేము తీసుకుంటే ఎట్లా అమ్మాలని వాళ్ళు కూడా అంటున్నారు. అట్లా సో ఫ్లవర్స్కి సంబంధించి నిన్నటి వరకు ఒక రేట్ ఉంటే ఇవాళ కూడా ఒక రేట్ అనేది ఉంది. సో రోజ్ ఫ్లవర్స్కి సంబంధించిన రేట్స్ వచ్చేసి కిలో 400 రూపాయలు కూడా ఇప్పుడు పలుకుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతోపాటు పోటీగా చామంతి కూడా సేమ్ 400 రూపాయలు కేజీ నడుస్తుందంట. సో మల్లెలకు సంబంధించి కూడా సేమ్ అంతే 400 రూపాయలు. ఏది తీసుకున్నా 400 అయితే సర్వసాధారణంగా ఇప్పుడు రేట్ నడుస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బంతి గురించి మాట్లాడుకుంటే ప్రతి వివాహాది కార్యక్రమాల్లో కావచ్చు, ఏదైనా డెకరేషన్లో ఖచ్చితంగా బంతి పూలను కూడా చాలామంది వాడుతూ ఉంటారు. నార్మల్గా ఏదైనా పూజలలో కావచ్చు, ఖచ్చితంగా బంతి పూలు లేకుండా ఎలాంటి పూజ కూడా చేయరు డెకరేషన్ పరంగా. సో బంతి పూలకి సంబంధించిన ధర చూసుకుంటే 300 రూపాయలు కూడా
ఇప్పుడు నడుస్తుందని చెప్పేసి మనకి స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. సో ఇంకొన్ని రోజులు ఖచ్చితంగా ఓపిక పడితే మాత్రం ఖచ్చితంగా యథావిధిగా రేట్స్ అనేటివి తగ్గి ఖచ్చితంగా కస్టమర్స్కి అవైలబుల్ రేట్స్కి అయితే వస్తాయని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు.